హాయ్ ఎవ్రీవన్, నేను మీ స్వప్న సుకూరి. ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన అంశం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అశ్వామిత గౌతమ్ వర్సెస్ అభినవ్ అరోరా. ఎవరి అభినవ్ అరోరా, ఎవరి అశ్వామిత గౌతమ్? అసలు ఎందుకు సోషల్ మీడియాలో వీళ్ళ గురించి వైరల్ అవుతుందో ఇప్పుడు మనము తెలుసుకుందాం. అభినవ్ అరోరా, అశ్వామిత గౌతమ్ ఇద్దరిది సేమ్ ఏజే, 14 సంవత్సరాలు. అయితే అభినవ్ అరోరాని గవర్నమెంట్ ఏమో నెత్తిపైన పెట్టుకొని సన్మానం చేస్తుంటే, అశ్వామిత గౌతమ్ పైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి తన పైన కేసులు బనాయించారు. అసలు ఏంటి వివరాలు వీడియోలో తెలుసుకునే ముందు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే అభినవ్ అరోరా ఒక స్పిరిచువల్ కంటెంట్ క్రియేటర్గా సోషల్ మీడియాలో తన ఇన్ఫ్లుయెన్స్ అనేది చేసిననమాట. అంటే భగవద్గీత, రాధాకృష్ణుల గురించి స్టోరీస్ నరేట్ చేస్తూ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా బాలాబాబాగా అవతారం ఎత్తిండ. ఇతన్ని గవర్నమెంటే నెత్తిన పెట్టుకొని పూజిస్తుంది. ఎట్ ద సేమ్ టైం అశ్వామిత గౌతమ్ యూపీకి చెందిన వ్యక్తి. రాజ్యాంగం అంటే ఏంది, రాజ్యాంగం ప్రకారం పరిపాలన ఎలా చేయాలి. అయితే ఇక్కడ యూపీకి చెందిన అబ్బాయి పైన ఎఫ్ఐఆర్ కేసు నమోదైంది కదా. ఇప్పుడు చూడండి, యూపీలో బీజేపీ గవర్నమెంట్ అనేది, యోగి ప్రభుత్వం అనేది రన్ అవుతుంది. యూపీలో ప్రతి సంవత్సరం మహిళల పైన జరిగే ఏ అత్యాచారాలైనా, మహిళలపై జరిగే వేధింపులైనా సంవత్సరానికి 65,000కు పైగా జరుగుతున్నాయి. మరి అక్కడ ఉన్నది బీజేపీ ప్రభుత్వం కదా. మరి ఇక్కడ హిందూ మతం, సనాతన ధర్మం అంటే, సనాతన ధర్మంలో హిందూ మతంలో మహిళలపైన అత్యాచారాలు జరిగితే వేల ప్రకారం ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీలో మన దేశం అనేది 131 స్థానంలో ఉంది. అవుట్ ఆఫ్ 181 కంట్రీస్లో హెయిర్ పొల్యూషన్లో ఏంటంటే 137 ప్లేస్. అంటే మన దేశమే ఫిఫ్త్ మోస్ట్ కంట్రీ అన్నమాట. వాటర్ క్వాలిటీలో మన దేశం అనేది 120 ప్లేస్లో ఉందంటే, అవుట్ ఆఫ్ 122. అంటే ఇక్కడ నీరు కాలుష్యమే, వాటర్ కాలుష్యమే. అసలు రీసెంట్గానే ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పారు, అసలు రోగాలు వస్తే వేయాల్సింది ఆధ్యాత్మిక వైపు కాదు, వైద్యం వైపే. ఆధ్యాత్మికత అంటే ఏంటిది అంటే, స్పిరిచువాలిటీ అంటే ఏంటంటే మనశ్శాంతి కోసమే. కానీ మనకు రోగాలు వస్తే మనము సంప్రదించాల్సింది వైద్యులనే. మనము ఆధ్యాత్మికను నమ్ముకుంటే రోగాలు అనేది తగ్గవనే ఆధ్యాత్మిక గురువు సంచలన వ్యాఖ్యలను చేసినారు. మరి అలాంటప్పుడు మనము బాబాలను గౌరవిస్తే దేశం ఎలా బాగుపడుతుంది? రోగమే నయం కానప్పుడు సమాజంలో నిరుద్యోగత ఎలా? రామ్ మిరియాల గారు ఒక సాంగ్ రాశారు, అదేంది అలాయి బలాయి. అలాయి బలాయి. అసలు మతం అంటే, ఏ మతానికి చెందినవాడు వాళ్ళ మతం గురించే గొప్ప చెప్తారు. అసలు ఈ మతాలు కులాలను వదిలేసి ఒక మనిషిగా రారా, మనం అందరం కలిసి ఉండి కలిసిమెలిసి బతుకుదాం, విలువలతో కూడిన బతుకుదాం అని ఒక అలాయి బలాయి సాంగ్ రాశాడు. నిజంగా సాంగ్ చాలా ఇప్పుడున్న సొసైటీకి చాలా ఉపయోగపడుతుంది. ఏ మతము కాదు, ఏ కులం కాదు. సమాజంలో మార్పు రావాలంటే, సమాజంలో మనుషులు